ఒక దోమ, అది మీ పక్కన ఎగురుతూ ఉంటుంది. మీరు దాన్ని చూసినా అదేదో మామూలు దోమ అనుకుని వదిలేస్తారు. కానీ ఒక్క క్షణంలో అది మీ ప్రాణాలను తీసి తనను తాను పేల్చుకొని ఎలాంటి ఆధారం లేకుండా మాయమైపోతే ఎలా ఉంటుంది? ఇది సినిమా కథ కాదు, ఇజ్రాయెల్ యొక్క భయంకరమైన టెక్నాలజీ. అది ఒక ఎలక్ట్రానిక్ కీటకం, అంటే ఒక రోబోటిక్ దోమ. అది ఎంత చిన్నగా ఉంటుందంటే మన కంటికి కూడా కనిపించదు. మామూలు దోమలాగే మన చుట్టూ తిరుగుతూ ఎగురుతున్నా మనం దాన్ని అస్సలు గుర్తుపట్టలేం. కానీ దాని లోపల ఉన్న టెక్నాలజీ తెలిస్తే మీరు షాక్ అవుతారు. దానిలో ఫేస్ రికగ్నిషన్ సాఫ్ట్వేర్ ఉంటుంది. ఒక ఎయిర్పోర్ట్ లేదా రైల్వే స్టేషన్ వంటి రద్దీ ప్రదేశంలో అది లక్షల మంది ముఖాలను నిరంతరం స్కాన్ చేస్తూ ఉంటుంది. అది ఎవరి కోసమైతే వెతుకుతుందో ఆ వ్యక్తి ముఖం కనిపించిన వెంటనే నేరుగా తన టార్గెట్ దగ్గరకు వెళ్లి వాళ్ళ రెండు కళ్ల మధ్యలో ఒక సైనైడ్ ఇంజెక్షన్ ను గుచ్చుతుంది. క్షణాల్లో ఆ వ్యక్తి ప్రాణం పోతుంది. అంతటితో అయిపోలేదు. ఆ హత్య చేసిన తరువాత ఎలాంటి సాక్ష్యం దొరకకూడదని ఆ దోమ తనను తాను పేల్చుకుంటుంది. ఎందుకంటే దానిలో కొద్ది మొత్తంలో ఆర్డీఎక్స్ కూడా అమర్చి ఉంటుంది. ఎవరు చంపారు, ఎలా చంపారు అనేది ఎప్పటికీ ఒక రహస్యంగానే మిగిలిపోతుంది. ఒక్కసారి ఆలోచించండి, భవిష్యత్తులో హత్యలు ఇలాగే జరుగుతాయేమో. టెక్నాలజీ మనిషి ప్రాణాలను కాపాడటానికా లేక ఇలా తీయడానికా? ఈ భయంకరమైన ఆవిష్కరణపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ విషయం అందరికీ తెలియాలంటే వీడియోను తప్పకుండా షేర్ చేయండి. జై హింద్.